మహాగణపతి నమ, ఓం సరస్వతి నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 70వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం ఇంకా కర్మ సన్యాస యోగంలో ఉన్నామండి. 18వ అధ్యాయము, మరి 8వ భాగంలోకి ప్రవేశిద్దామా? స్వే స్వే కర్యణ్య విరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యదా విందతి తచ్ఛృణు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి, అర్జున, ఎవరైతే తన యొక్క స్వస్వభావితంగా తనకు ఆసక్తి కలిగిన కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడో అతను తాను చేసే కర్మల్లో సిద్ధిని అంటే జ్ఞానయోగత రూపసిద్ధిని పొందుతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఇంతకు ముందు ఏం చెప్పండి, గుణములను బట్టి కర్మలు నిర్ణయించారు అని చెప్పాడండి. ఆ శ్రీకృష్ణుడే ఇప్పుడు చెప్తున్నాడండి, ఎవరికి నిర్ణయింపబడిన కర్మలను వారు ఆసక్తితో కనుక నిర్వహించినట్లయితే వారికి జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానసిద్ధి కలిగిందో మోక్షానికి మార్గము దొరుకుతుంది. అంటే కర్మలను చేయటం ద్వారా మాత్రమే జ్ఞానసిద్ధి కలుగుతుంది. జ్ఞానసిద్ధి కలిగిన వారికి మోక్షానికి మార్గం దొరుకుతుంది. అది ఎలాగా నేను నీకు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను అర్జున అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. నిజంగా కర్మలచే మోక్షసిద్ధి కలుగుతుందా అనేటువంటిది చాలామందికి వచ్చే సందేహం అండి. ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసమే శ్రీకృష్ణుడు ఈ విషయాల్ని అర్జునుడికి చెప్పడం జరిగిందండి. ఇక్కడ అంతర్లీనంగా నిమిడి ఉన్న విషయాలు కూడా ఉన్నాయండి. ఒకటి, అందరూ వారికి విధించబడిన విహిత కర్మలు, నేను చెప్పాను చాలాసార్లు విహిత కర్మలు ఏంటో, విహిత కర్మల్ని మానకుండా విధిగా చేయాలి. ప్రతిఫలాన్ని ఏమీ ఆశించకుండా చేయాలి. కర్తృత్వ భావన లేకుండా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా సులభతరంగా జ్ఞానసిద్ధి లభిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానసిద్ధి లభించిందో అప్పుడు మోక్షానికి దారి దొరుకుతుంది. వితౌట్ జ్ఞాన దెర్ ఈజ్ నో వే టు గో టు మోక్ష మార్గ. అంటే అర్థమైందండి, జ్ఞాన మార్గం లేకుండా మోక్ష మార్గంలోకి వెళ్ళటం అసంభవము. ఈ విషయాలన్నీ కూడా నీకు చెప్తాను అని చెప్పండి. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మం ఏంటండి? యుద్ధం చేయటం, అధర్మంతో పోరాటం, ధర్మాన్ని రక్షించటం, ప్రజల్ని కన్నబిడ్డల వల్లే చూసుకోవటం, ఇవన్నీ క్షత్రియ ధర్మాలు. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుని నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అర్జున అని చెప్పడం జరిగింది. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తం వ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవరి వలన ఈ చరాచర భూతాలకు సృష్టి, స్థితి, లయములు కలుగుతున్నాయో, ఎవరు ఈ అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడో అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు ప్రతి మానవుడు కూడా తనకు విధించిన విహిత కర్మలను చేయటం ద్వారా ఆరాధిస్తున్నాడు, జ్ఞాన మార్గాన్ని పొందుతున్నాడు అని ఈ శ్లోకం ద్వారా చెప్పండి. ఇక్కడ ఏంటంటే విధించిన కర్మని శ్రద్ధాభక్తితో చేయటం, అంటే వర్క్ ఈజ్ వార్షిప్, పనియే దైవం అనుకుంటే ఒక కొత్త సూత్రం అనమాట. ఏ కార్యమైతే మనం చేస్తుంటామో ఆ కార్యం అందే మనసులు లగ్నం చేసి అదే భగవత్ స్వరూపంగా పనియే ప్రత్యక్ష దైవం అని భావించి పని చేస్తూ ఉంటాడో అటువంటి పని ద్వారా మాత్రమే భగవంతుడి కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రుడవుతాడు. కాస్త విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకోవాలంటే యత ప్రవృత్తి భూతానాం, ఎవరి నుండి సమస్త ప్రాణికోటి ఉత్పత్తి మొదలగు జరుగుతున్నాయని మనం చెప్పుకుంటున్నాము. అంటే ఇలా ఎందుకు చెప్పుకున్నామండి? ఈ సమస్త జీవులకు ఆధారభూతుడు ఆ పరమాత్ముడే. జడమైనది ఏ వస్తువు కూడా జీవాత్మ యొక్క చైతన్యం లేకుండా ప్రవర్తింపజాలదు. ఈ ప్రకృతి కూడా జడమైనది. ఈ ప్రకృతి కూడా చిద్రూపమైనటువంటి ఆ చైతన్య రూపుడి యొక్క చైతన్యాన్ని తీసుకుని అది కూడా స్పందిస్తుంది. అందుచేత జీవులు కూడా తమ సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మని చిత్తశుద్ధితో భక్తితో ప్రేమించి పూజించి
అనుష్ఠానం చేస్తూ ఉండాలండి. ఏన సర్వమిదం తతం అంటే ఎవరి చేతి సమస్త ప్రపంచము వ్యాపించబడి ఉన్నదో అని అర్థము. అంటే ఎవరు ఈ ప్రపంచంతో వ్యాపించున్నాడు? మనం చెప్పుకుంటూ ఉంటాము పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన్ని మన స్థూల నేత్రంతో మనం చూడటం కుదరదు, జ్ఞాన నేత్రంతో మనం చూడగలం. ఆయన సర్వత్రా మనతోటే ఉంటాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతూ ఉంటుందండి. అందరూ అడుగుతుంటారు, దేవుడు ఉన్నాడా? అయితే నాకు చూపించు. చాలా చిన్న క్వశ్చన్, ఈజీగా అడిగేస్తారు. దేవుడు అంత ఈజీగా అందరికీ కనపడతాడండి. ఒక కథ చెప్పుకుందాం. ఓ మహారాజుకి ఒక రోజుని సడన్గా ఒక డౌట్ వచ్చిందండి. రాజుగారికి ఆలోచన వచ్చిందే తడవగా మినిస్టర్ని కేకేసి, నాకు భగవంతుడు ఎక్కడున్నాడో చూపించాలి, రేపు ఉదయం లోపల చూపించాలి, లేదంటే శిరఛేదం చేస్తాను అన్నాడు. ఇది ఎంతో దిగులుగా ఇంటికి వెళ్ళి మోగాలాగానే కూర్చున్నాయండి. ఏమిటండి ఇలా ఉన్నారంటే విషయం చెప్పాయండి. చెప్తే వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాయంటండి. 13-14 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు. నాన్నగారు నేను చెప్తాను, రేపు నన్ను తీసుకెళ్ళండి అన్నట్టండి. సరే నెక్స్ట్ రోజు ఆయన తీసుకెళ్ళాడంటండి. మహారాజా దీనికి నేను కాదు, నా పుత్రుడే సమాధానం చెప్తాడు, నా వరకు అవసరం లేదని చెప్తే ఒక పెద్ద డేసాయి తీసుకురమ్మని దాని నిండా పాలేసి ఆ కాళ్ళను మరకాసి తిప్పుతూ ఉన్నాయంటండి. తిప్పుతూ ఉంటే అలా మరుగుతూ ఉన్నాయి, గరిటితో తిప్పుతూనే ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఆయన అంతా చూసి రాజుగారు కూడా చిరాకేసి, నువ్వు ఏం చేస్తున్నావు అన్నాయంట. ఏం చేస్తున్నావు సార్, ఇందులో వెన్న ఉంటుంది కదా, ఆ వెన్న ఉందో ఎక్కడుందో అని నెతుకుతున్నాడు అన్నట్టండి. మమ్మల్ని ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నావు నువ్వు? వెన్న నీకు అట్ట వస్తుందా? పాలు కాయాలి, పెరుగు తోడు పెట్టాలి, ఆ పెరుగుని చిలకాలి, అప్పుడు కదా వెన్న వచ్చేది. ఆ తర్వాత ఇంకోటి కూడా వస్తుంది కదండి, నెయ్యి అందులోంచి కదా వస్తుంది. మరి పాలలోనే ఇంత వ్యవహారం చేసి, ఇంత సాధన చేసి, ఇంత కార్యక్రమం చేస్తే కానీ వెన్న రావట్లేదు. ఆ వెన్న కాస్తే కానీ కదా నెయ్యి వస్తుంది. మరి భగవంతుడు ఏమీ చేయకుండానే సింపుల్గా మీకు కనపడతాడండి అని సమాధానం చేయాలి. ఎంతో అంతర్మథనం జరగాలి, ఎంతో శ్రమ కోర్చాలి, ఎంతో తపస్సు చేయాలి, ఆయన ఎంతో భక్తి శ్రద్ధతో ప్రేమించాలి, అప్పుడు కదా కనపడతాడు. సింపుల్గా పతివాడికి కనిపిస్తే భగవంతుడు ఎట్ అవుతాడండి. ఇదన్నమాట. ఏదైనా మనం ఒక సాధన ఉదాహరణ వల్ల ఏంటంటే, నెయ్యి కావాలంటేనే పాలు కావాలి, ఆ పాలను కాచాలి, అయితే పెరిగి తోడు పెట్టాలి, అది పెరుగు అవ్వాలి, ఆ పెరుగుని చిలకాలి, దాని తర్వాత వెన్న రావాలి, వెన్న వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కాయాలి, అప్పుడు కదా నెయ్యి వచ్చేది. మరి పాలను చూస్తే నెయ్యి కనపడుతుందా? అలాగే మీ ఉత్తి నేత్రానికి భగవంతుడు ఏమీ చేయకుండా సింపుల్గా భగవంతుడు ఉంటే నాకు కనపడంటే కనపడతాడా? నీ సాధన ఏది? నువ్వు భగవంతుడి కోసం ఏం చేస్తున్నావు? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఎంత సమయం ఇచ్చిస్తున్నావు అవుట్ ఆఫ్ 24 hours? ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకుంటే అప్పుడు ఆ రోజు వాళ్ళకి కనపడితే ఈరోజు నీకు కూడా కనపడతావు. కానీ నీలో ఆ సత్తా ఉందా? ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేయగలవా? నువ్వు చేస్తే నీకు కూడా కనపడతాడు. సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడు అందరికీ జ్ఞాన నేత్రంతో కనపడతాడు, తపస్సుల నేత్రంతో కనపడడు. ఆ రోజు అవివేకనుడు హిరణ్యకశిపుడు అడిగితే తన కొడుకుని, ఆయన కూడా చక్రి ఎన్నెంది వెతికిన అందింది కలడని చెప్పి స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో కూడా ఉన్నాడంటే స్తంభంలో కూడా చూపిస్తాడు. అది నమ్మితే దీన్ని కూడా నమ్మి ఈ విధంగా అణువణువున ఆ పరమాత్ముడు, ఆ పరంధాముడు వ్యాపించి ఉండుటచే, అంతేకాకుండా సాక్షిభూతుడిగా మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ ఆయన కన్సర్న్లో ఉండుటచే ఆయన యందు మనకు రక్తి భక్తి కలిగి ఆయన్ని అనునిత్యము ఆరాధిస్తూ ఉండాలి, ఆయన కనుసలలో ఉండాలి. ఏ విధమైన తప్పు చేయకుండా మన జీవిత విధానాన్ని మలుసుకోవాలి. స్వకర్మణ తమభ్యర్చ్య అంటే మనుషులు ఈ విధంగా మనం అర్థం చేసుకుందండి. కర్మాచరణ ద్వారా మనుషులు మోక్షం పొందగలడా అనేదానికి ఉదాహరణగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు, కర్మలను చేయాలి, కర్మ ఫలాన్ని ఆశించకూడదు. అది ఆ కర్మ ఫలాన్ని కూడా భగవంతునిగా అర్పించి వర్క్ ఈజ్ వార్షిప్, పనియే దైవము, చేసే పనిలోనే దైవాన్ని చూస్తుంటే కనుక అది భగవదార్పితమయ్యి తర్వాత జ్ఞానం సముపార్జించి ఆ జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గానికి వెళ్తాడు. ఇందులో ఏ విధమైన సందేహము లేదని చెప్పి అర్జునుడికి తెలియజేయడం జరిగింది. నువ్వు కూడా శత్రువుడు కాబట్టి నీ కర్మ నువ్వు చెయ్యి, యుద్ధం చేయాలి, యుద్ధం చేయి, ధర్మరక్షణ చేయాలి, ధర్మరక్షణ చేయి, శత్రువులను వధించు, ప్రజలను రక్షించు,
దుష్టులను శిక్షించు. అందుకే లాస్ట్ని సిద్ధిం విందతి మాన్వా అంటే కర్మలను చేయడం వల్లనే కర్మ ఫలితంలోనే కదా జ్ఞాన మార్గం, జ్ఞానవంత మోక్ష మార్గం దొరుకుతుంది అని కన్ఫర్మ్డ్గా చెప్పటం జరిగింది. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మ స్వనుష్ఠిత స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కల్బిషం. అర్జున, బాగుగా ఆచరించే పరధర్మం కంటే గుణరహితమైనప్పటికీ కష్టతరమైనప్పటికీ స్వధర్మాచరణే చాలా మంచిది. స్వభావాన్ని ఆచరించి కర్మలను ఆచరించే మనుషులకి ఏ విధమైన పాపము అంటదు. ఇక్కడ ఈ వర్డింగ్ని చూసుకుంటే స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మాలను ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అవి కష్టమైనప్పటికీ గుణరహితమైనప్పటికీ కూడా పాపము అంటదు. ఇక్కడ కాస్త విశ్లేషణ అవసరం అండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తానండి, పరధర్మము చాలా ఈజీగా ఉంది, నీకు ఆచరించడంలో చాలా ఆనందం కలుగుతుంది, అయినప్పటికీ కూడా నీవు పరధర్మాన్ని ఆచరించకూడదు. కష్టమైనప్పటికీ గుణరహితమైనప్పటికీ కూడా స్వధర్మ ఆచరణే చాలా గొప్పది. నీ స్వధర్మాన్ని ఎప్పుడు నీవు విడవకూడదు, పరధర్మం వెనక పరుగులు ఎడకూడదు. అంచేత స్వధర్మాచరణ గుణవంతమైనది, ఆచరణాత్మకమైనది అని చెప్పడం జరిగిందండి. ఇంకాస్త విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకోవాలంటే ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఒక గుణం ఉంటుందండి, ఒక ధర్మం ఉంటుందండి, ఒక కర్తవ్యం ఉంటుందండి. మానవ ధర్మం ఏంటండి? మానవ ధర్మం అంటే మానవత్వం, అందరినీ ప్రేమించటం. కానీ దానికి విరుద్ధంగా పరధర్మం వైపు పరుగులెట్టి ఏదేదో మనం చేస్తున్నామండి. దానివల్ల ఎన్నో సంక్లిష్టాలు పాలవుతూ జీవితమే దుర్భరం చేసుకుంటున్నాం. ధర్మం అని చెప్పుకుంటున్నామంటే అదేదో మతాల గురించి, కులాల గురించి కాదండి. ప్రతి మనిషికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాచరణ మనం పాటించాలి. సపోజ్ ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, అతని ధర్మం ఏంటండి? చక్కగా చదువుకోవటం, సంవత్సరం ఆఖరిన వచ్చే పరీక్షలకు తయారవటం, రాత్రులు పగల కష్టపడి చదివితే అప్పుడు ఆ చక్కటి మార్కులతో ఉత్తీర్ణుడు అవుతాడనమాట. ఉపాధ్యాయుడి యొక్క స్వధర్మం ఏమిటండి? విద్యార్థులకు అత్యుత్తమంగా బోధన చేసి వారు ఉత్తీర్ణ అవడానికి, విశేషమైన మార్కులు సంపాదించడానికి, వారి జీవితానికి ఒక బాట వేయడానికి తయారు చేసి అది స్వధర్మం. అలా కాకుండా విరుద్ధంగా ప్రవర్తించేటి అది పరధర్మం. విద్యార్థి చదవకుండా తల్లిదండ్రులు పాపం వాళ్ళని ఎక్కడ మంచి మంచి స్కూల్లో చేరుస్తారు, వీళ్ళంతా బాగా చదువుతున్నారు, అప్పులు చేసి అన్నీ చేసి వీళ్ళకి డబ్బులు పంపిస్తుంటారు. ఈ స్వధర్మాన్ని పాటించకుండా బారుల్లోని అయితే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఇలాగా టైం అంతా వేస్ట్ చేసుకుంటుంటారు. స్వధర్మం చదవటం. ఒక విద్యార్థి యొక్క మెయిన్ లక్ష్యం ఏంటండి? అప్ టు 25 years మనం ఎంత కష్టపడతామో, ఎంత బాగా చదువుకుంటామో, మనం ఎలా తీర్చుకుంటామో, మిగిలిన 75 సంవత్సరాలకి రాజపాటి మనం సుఖిస్తాము. అలా కాకుండా ఈ విలువైన సమయాన్ని ఈ స్వధర్మాన్ని పాటించకుండా పరధర్మం వైపు వెళ్ళి పిచ్చి పనులు చేస్తే మిగిలిన జీవితం అంతా కూడా ఇబ్బందులు పడతాము, బాధలు పడతాము. అలాగే ఒక రాజకీయ నాయకుడి స్వధర్మం ఏమిటండి? తనకు ఓట్లు వేసిన ప్రజలందరినీ కూడా సక్రమైన పరిపాలన, ఏమైనా ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం. ఒక ఉద్యోగ స్వధర్మం ఏమిటండి? జీతం తీసుకుంటున్నాడు కదా, ఆ సీట్లో కూర్చుని పొద్దున్న సాయంత్రం పనిచేయడానికి జీతం ఇస్తున్నారు కదా, తన దగ్గరికి వచ్చిన ప్రజలందరికీ వారి బాధలన్నింటినీ తెలుసుకుని వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఇతను స్వధర్మం. అది మానేసి చెట్టు కింద కూర్చొని టీలు తాగుతూ పదిదానికి నాకెంత అని మాట్లాడితే అది పరధర్మం అవుతుంది. ఏదో రోజుని సమస్యల వలయంలో చిక్కుకుంటాడు. అర్థమైందండి? సహజం కర్మ కౌంతేయ సదోషమభినత్యజే సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతా. అర్జున, మానవులు స్వభావ సిద్ధమైన కర్మ దోషయుక్తమైనప్పటికీ కూడా దానిని విడువరాదు, అది ఆచరించాలి. అగ్ని ఎంతో పవిత్రమైనది, ఎంతో ప్రకాశాన్ని ఇస్తుందండి, కానీ పొగతో కప్పబడి ఉంటుంది. అన్ని కర్మలు అంటే ఈ కర్మ చాలా అద్భుతమైనది, ఏ విధమైన దోషం లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి కర్మ కూడా త్రివిధమైన గుణాలతో కలిగి ఉంటుంది. ఇందులో ఈ గుణాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి తప్ప ఏ గుణం లేకుండా స్వచ్ఛమైన కర్మ ఉండటం జరగదు. అంచేత స్వధర్మాచరణమే యుక్తమైనది. అందుకే మనకు తెలియకుండానే మనం చేసేటప్పుడు కర్మల్లో ఎన్నో జీవులు చనిపోతూ ఉంటాయండి, మనకి తెలియదు. కానీ మన నిత్య జీవితంలో వంట వండేటప్పుడు ఎన్నో
జీవరాశులు కూడా చనిపోవచ్చు. నడిచేటప్పుడు ఎన్నో జీవరాశులు చనిపోవచ్చు కాళ్ళ కింద పడి. ఇవన్నీ మనకు తెలియకుండా జరుగుతుంది. బట్ అది జరిగింది కదా, అందుకనే మనకి కొన్ని విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మయజ్ఞం చేయాలి ప్రతివారు, అలాగే పితృయజ్ఞం చేయాలి, దైవయజ్ఞం చేయాలి, భూతయజ్ఞం చేయాలి, అలాగే మనుష్య యజ్ఞం చేయాలి. నేను వివరణాత్మకంగా మీ గతంలో కూడా చెప్పినది. ఇవి కూడా పాటిస్తూ మన కర్మాచరణని, స్వధర్మాన్ని మనం తప్పకుండా ఆచరించాలి. ఇలా కనుక జీవించినట్లయితే దోషములు ఏమీ ఉండవు, పాపరహితుడు అవుతాడు, ధర్మాచరణ ఎందే ఉంటాడు. ఎవరైతే ధర్మాచరణ ఎందో ఆటోమేటిక్గా జ్ఞానయుతుడు అవుతాడు. ఆ జ్ఞానం అల్టిమేట్గా మోక్షానికి దారి తీస్తుంది, అంటే మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఇదండి కృష్ణ పరమాత్మ చెప్పింది. మరి ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. హరి ఓం తత్సత్.